హాయ్ అందరికీ. ఈ ప్లేసు బెంగుళూరులోని ఒక దగ్గర. ఇంతకుముందు ఫస్ట్ టైం నేను బేబీ కేర్ టేకర్గా పనిచేసేటప్పుడు అక్కడ ఉండేవాళ్ళం. చాలా దగ్గర, మాకు ఇంటి పక్కనే ఉంటుంది. ఇది చాలా బాగుంటుంది. ఇక్కడ చెరువు చుట్టూ కూర్చోడానికి టేబుల్స్ కూడా సిమెంట్ బల్లలు ఉంటాయి కదా, అవి వేసుంటారు. ఈ చెరువు చుట్టూ రోజు ఉదయం సాయంకాలం అందరూ వాకింగ్లు అవి చేస్తారు. పిల్లలు కానీ ఆడుకుంటూ ఉంటారు. నేను బాబుని తీసుకొని వెళ్ళేదాన్ని ఈవినింగ్ టైంలో. ఈ చెరువు చుట్టూ అలా వాకింగ్ చేస్తూ బాబుని తీసుకొని వెళ్ళేదాన్ని. అసలు ఎంత బాగుంటుందో ఇక్కడ ప్లేసు, చాలా బాగుంటుంది. ఈరోజైతే బాబుని తీసుకొని రాకుండా నేను ఒక్కదాన్నే మధ్యాహ్నం టైంలో వచ్చి తీసుకొని వెళ్తున్నాను వీడియో. ఎందుకంటే బాబుని పెట్టుకొని వీడియో తీయడానికి అవ్వదు కదా, అందుకోసము. అసలు ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది ఇక్కడ. ఇది అత్తి చెట్టు. ఈ కాయలతో ఏమన్నా వంటలు చేస్తారేమో. ఈ కాయలు తీసుకెళ్ళి ఒకసారి కుకింగ్ చేసి మీకు నేను చూపిస్తాను. మేడిపండు అంటారు కదా, అత్తికాయలు అని కూడా అంటారు. ఈ చెట్టు కూడా ఇక్కడ ఉంది. అసలు ఎంత బాగుందో చూడండి, గుత్తులు గుత్తులుగా కాసాయి. ఇక్కడ వాతావరణం అయితే చాలా బాగుంటుంది అబ్బా. నాకైతే చాలా మంచిగా అనిపిస్తుంది. నేను పని చేసేదే ఆ మేడం వాళ్ళైతే వాళ్ళు పైన ఒక రూమ్ ఉంటే ఆ రూమ్ నాకు ఇచ్చారు. నేను ఆ రూమ్లో ఉంటాను. ఉదయం 11 గంటలకు అట్ట వెళ్తాను. మేడం అప్పుడే జాబ్కి వెళ్తారు. అప్పటి నుంచి మళ్ళీ నైట్ 11కి రూమ్కి వస్తాను. మేడం అప్పుడే ఇంటికి వస్తారు. సండే అయితే నాకు హాలిడే. తర్వాత మేడం వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి కూడా వెళ్తారు అప్పుడప్పుడు. అప్పుడు కూడా నాకు హాలిడే ఉంటుంది. నా రూమ్లో నేను నాకు నచ్చినట్టు వీడియోస్ అవి చేసుకుంటూ చాలా హ్యాపీగా జరిగింది. ఆ బాబుని చూసిన అన్ని రోజులు తర్వాత నేను ఇంకా ఇక్కడికి వచ్చేసాను అనమాట. మళ్ళీ రిటర్న్ వేరే వాళ్ళ దగ్గరకు కూడా వెళ్ళానులేండి. అప్పుడు కూడా మీకు వీడియోలు అయితే చేసి పెట్టాను. చూడండి ఇక్కడ చాలా బాగుంది కదా. చెరువు చుట్టూ ఇలా పార్క్ లాగా చేయడం అనేది చాలా బాగా అనిపిస్తుంది. మనకు కూర్చోవాలన్నా కానీ హ్యాపీగా కూర్చోవచ్చు. చుట్టూ అక్కడక్కడ టేబుల్స్ వేసి ఉంటారు. పెద్దవాళ్ళు కొంచెం దూరం నడవలేక కూర్చుంటారు కదా, అందుకోసమని అక్కడ కూర్చొని హ్యాపీగా అలా మాట్లాడుకుంటూ ఉంటారు. వాకింగ్ చేసేవాళ్ళు వాకింగ్ చేస్తూ ఉంటారు. ఆ చెరువు దగ్గరే ఈ ఫ్లవర్స్ కూడా ఉన్నాయి. నాకు ఇవంటే చాలా చాలా ఇష్టం. ఎందుకంటే కలర్ కలర్గా భలే ఉంటాయి కదా. వీటిలో నాకు ఇష్టమైన కలర్ ఈ పింకు. అసలు ఎంత ఇష్టమో నాకైతే. అలా చూస్తూ ఉండాలనిపిస్తుంది ఈ ఫ్లవర్స్ని. చాలా బాగుంది కదా. మీకు నచ్చిందా? నచ్చితే కామెంట్ చేయండి. తర్వాత వచ్చి ఈ చెరువు చుట్టూ ఇలా ఫ్లవర్స్ ఏమేమో కాయల చెట్లు అన్నీ ఉన్నాయి. అన్నీ కవర్ చేయలేకపోయాను కానీ మళ్ళీ వీడియో పెద్దది అవుతుంది కదా, ఉన్న కాడికి కవర్ చేశాను. మీకు ఈ ఫ్లవర్స్ అంటే ఇష్టమా? అలాగే ఇది ఏదో ఒక వెరైటీగా ఉందండి. ఈ చెట్టు ఏం చెట్టు నాకు తెలియదు. ఒక్కల చెట్టు లేకపోతే ప్యాషన్ చెట్టు నాకు తెలియదు. అసలు ఇవి చూడండి, చూడడానికి ఎంత బాగుందో కదా. అసలు చాలా బాగా అనిపిస్తుంది. అక్కడికి వెళ్ళినప్పుడు వాటిని అలా చేతితో తాకాలనిపిస్తుంది. అవి కిందకే ఉంటాయి, అందుతాయి మన చేతికి. నేను అలా అనేదాన్ని పట్టుకొని. ఎవరు ఏమి అనరు, ఎందుకంటే చించి పాడు చేస్తే ఏమన్నా అంటారు కానీ ఊరికే మనం అలా తాకితే ఏమన్నారు. మీకు తెలిస్తే చెప్పండి, ఇది ఒక్కల చెట్ట లేకపోతే వేరే ఫ్యాషన్ చెట్ట అని. చూడడానికి అయ్యో ఇదైతే ఎండిపోయింది కానీ అయినా బాగుంది కదా. అసలు ఎంత బాగుందో. ఇలా పల్లెటూరులో మనం చూస్తూ ఉంటాము చెరువు, కానీ ఇంత చెరువు చుట్టూ ఇలా అందమైన చెట్లు అవన్నీ అంటే నేనైతే ఇక్కడే చూసాను అబ్బా. మీరు ఇంకెక్కడైనా చూసుంటే కూడా కామెంట్ చేయండి. ఇదే నాకు భలే నచ్చింది. అసలు చూడండి ఎంత బాగుందో. ఇంత అందమైన ప్లేసు రోజు చూడాలంటే కూడా అదృష్టం ఉండాలి. ఎప్పుడైనా మనం అలా టూర్ లాగా వెళ్ళినప్పుడైతే చూస్తాం, కానీ రోజు చూడాలంటే నిజంగా అదృష్టం ఉండాలి. అక్కడ ఉండే వాళ్ళు అయితే చాలా అదృష్టవంతులు అనుకుంటాను. మా ఇంటి దగ్గరికి అయితే ఇదేమి ఎక్కువ దూరం కాదండి, ఊరికే కొంచెం దూరం ఉంటుంది అంతే. మేమైతే హ్యాపీగా నడుచుకొని వెళ్తాం అక్కడికి. రోజు బాబుని తీసుకొని వెళ్తాను అంటేనే మీకు అర్థం అవ్వాలి అది ఎంత దగ్గర అనేసి. చూడండి అసలు మళ్ళీ ఆ చెరువు చుట్టూ పెద్ద పెద్ద బిల్డింగ్లు.
మన విలేజ్లో ఉన్నట్టు ఎక్కడో కొంచెం అడవిలాగా, అంటే ఒక పక్క ఊరు ఉంటుందిలేండి, ఒక సైడ్ అడవిలాగా ఖాళీ ప్లేస్ ఉంటుంది కదా, అలా కాదు. దాని చుట్టూ బిల్డింగ్స్ ఉంటాయి, మళ్ళీ ఇలాగా చెట్లు ఉంటాయి. అది చాలా అందంగా ఉంటుంది అబ్బా, నాకైతే భలే నచ్చింది. ఇది బెంగళూరులోని ఒక ప్లేసు. మీకు ఏ ఊరు, ఇది ఏందో మీకు తెలిస్తే మీరు ఎప్పుడైనా చూసిండే కామెంట్ చేయండి. అది అవునా కాదా అని, అక్కడ ఏ ప్లేస్ అని నేను చెప్తాను. ఓకే బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా, లైక్